Subscribe to Color Frames. ఇంగ్లాండ్ తో ఆరంభం అదిరింది. అభిషేక్ దెబ్బకు ఇంగ్లీష్ బౌలర్లు విలవిల్లాడిపోయారు. అంతకుముందు మన బౌలర్ల ముందు బట్లర్ సేన మోకరిల్లింది. రెండో టీ20లో మన హైదరాబాదీ కుర్రాడు కులక్ వర్మ ఊచకోతకు ఇంగ్లాండ్ బౌలర్లు బలయ్యారు. ఆరంభం నుంచే నిలకడగా ఆడుతూ చివరి వరకు మైదానంలో ఉండి ఒంటరి పోరాటం చేశాడు. ఓవైపు వికెట్లు నేల కూలుతున్నా ఒత్తిడికి లోను కాకుండా ఆచితూచి ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కాగా ఈ రోజు ఇరు జట్ల మధ్య రాజ్కోట్ లో మూడో టీ20 జరగనుంది. తొలి రెండు టీ20 మ్యాచ్ల్లో ఓపెనర్ సంజు శాంసన్ విఫలమయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్ల బౌన్సర్ల దాడిని సంజు ఎదుర్కోలేకపోయాడు. దీంతో సంజు ప్రాక్టీస్ సెషన్ లో బౌన్సర్లపై దృష్టి పెట్టాడు. బౌన్సింగ్ ను ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేక ప్రణాళికలు వేసుకున్నాడు. జట్టు సభ్యుల కంటే ముందే స్టేడియంలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. మొదటి రెండు మ్యాచ్ల్లో సంజును ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో సంజు టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ తో కలిసి తన బలహీనతపై దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేశాడు. సంజు దాదాపు 45 నిమిషాలు ప్రాక్టీస్ చేశాడు. ఈ సమయంలో త్రో డౌన్ స్పెషలిస్ట్ కూడా అతనితో ఉన్నాడు. ప్రాక్టీస్ సమయంలో సంజును ప్లాస్టిక్ బంతులతో ప్రాక్టీస్ చేయించారు. ఈ క్రమంలో ఫుల్ మరియు హుక్ షాట్లను ప్రాక్టీస్ చేశాడు. దీని తర్వాత సంజు మళ్లీ ప్రధాన వికెట్ పై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. సంజు ఇక్కడ దాదాపు 30 నిమిషాలు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. గతేడాది సంజు టీ20 కెరీర్ అద్భుతంగా సాగింది. 4 టీ20 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్ మరియు దక్షిణాఫ్రికాపై ఈ సెంచరీలు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో సంజు 5 మ్యాచ్ల్లో 3 సెంచరీలు చేశాడు. కానీ వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంజును ఎంపిక చేయకపోవడం గమనార్హం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.